బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. నేను మా పిల్లలు మా మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్తున్నామో ఈ వ్లాగ్లో చూడండి. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఫస్ట్ టైం ఇంకా అక్కడికి వెళ్ళడం. అయితే నా చిన్నప్పుడే గ్రేపీ అంటున్నా నేను. అప్పుడైతే మా తాతయ్య చనిపోయారు. అప్పుడు నాకు ఇంకా ఊహ తెలియక ముందు. ఇంకా మా అమ్మమ్మ అయితే 8 years ముందు చనిపోయింది. అప్పుడు వెళ్ళానంటే మళ్ళీ 8 years తర్వాత ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఊరు అంటుంది కానీ అదేం ఊరు అని అనుకుంటారు కావచ్చు మీరు. అది మానకొండ దగ్గర పొరన్లలో ఉంటుంది. పొరన్ల నుండి ఈ వ్లాగ్ చూస్తున్నారా? అయితే ఇది మా విలేజ్ అని కామెంట్ చేయండి కింద. ఇంకా మీ అందరికి ఒక విషయం చెప్పనా, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకైతే 9 members పిల్లలు. ఆ కాలంలో 9 members. అసలు అదే పెద్ద షాకింగ్ న్యూస్. ఎవరు అడిగినా కూడా మమ్మీ వాళ్ళు ఎంతమంది అంటే 9 members అంటే అందరూ షాక్ అవుతారు. ఇంకా 9th member ఎవరో కాదు, మా మమ్మీయే. 5 మామయ్యలు 4 members లేడీస్ అన్నమాట. అందులో రీసెంట్ గా 2 years బ్యాక్ మా పెద్ద మామయ్య, అందరికంటే ఫస్ట్ పెద్ద మామయ్య అయితే చనిపోయారు. అది సాడ్ న్యూస్. ఇంకా 8 members లో 4 మామయ్యలు పొరంలోనే ఉంటారు. అదే విలేజ్ లో, సేమ్ విలేజ్ లో అందరూ ఉంటారు. ఇంకా 3 పెద్దమ్మలు, మా మమ్మీ చిన్నది, ఇంకా నేను, పిల్లలు ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా అవ్యూ అయితే కార్లో అస్సలు ఆగట్లేదు. అవ్యూ చేసే స్టంట్స్ అన్ని చూడండి ఎలా చేస్తున్నాడు. ఎక్కడ కింద పడిపోతాడా అని జాగ్రత్తగా పట్టుకోవాలి పిల్లల్ని అసలు ఎక్కడికైనా వెళ్తే. ఇంకా మేము వెళ్తున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలియదు. వాళ్ళందరూ ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారో కూడా ఈ వ్లాగ్ లో చూద్దాం. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ నెక్స్ట్ డే మా మామయ్య 4th మామయ్య వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి, మా మమ్మీ డాడీకి బియ్యం వస్తారు కదా, ఆడబిడ్డ కదా, ఆ సెరిమనీకి అయితే మేము వెళ్తున్నాము. ప్రతి ఒక్క మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీస్తాను. అందరు మామయ్యలు ఒకే దగ్గర మన వ్లాగ్ లో ఉంటారు కదా. ఎప్పుడైనా ఈ వీడియోని చూసుకొని వాళ్ళు ఆనందపడతారు. ఏ రోజైనా, ఏ ఇయర్ అయినా, వాళ్ళు ఎప్పుడు మిస్ అయినా అని అనిపించినా కూడా మన వ్లాగ్ చూస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ. అలా చాలా బాగుంటుంది కదా. నేను మా మమ్మీ వాళ్ళకి ఒక్కదాన్నే, కానీ మమ్మీ వాళ్ళకి నేను ఒక్క కూతుర్ని అయినా చాలా హ్యాపీగా ఉంటాం మేమందరం. మా చిన్న కుటుంబానికి చిన్న బుల్లి పిల్లలు వచ్చారు. మా పాప, మా బాబు, చాలా చాలా హ్యాపీగా ఉంటాం మేమందరం కూడా. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంకా అందరు ఎలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు చూద్దాం మనం. అక్కడ ఎవరెవరు ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా. వాళ్ళు మా బాబుని ఇంతవరకు వాళ్ళు చూడలేదు. ఇప్పుడే నేనే చూపెట్టడానికి వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాను. ఈ వ్లాగ్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ ఎలా వస్తుంది ఏంటి ఇదంతా నాకు ఏం ఐడియా లేదు అసలు. అందరూ నేను వెళ్ళినప్పుడు ఇల్లులు వేరే ఉన్నాయి. ఇప్పుడు అందరు ఇల్లులు కట్టుకొని మంచిగా ఉన్నారు. ఆ ఇల్లులు కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం మనం. బయట అయితే ఫుల్ వర్షంగా ఉంది చూడండి. ఇక్కడ ఒక వాగు ఉంది. వావ్, వెరీ నైస్. ఈ వర్షంలో పిల్లలతోని ఇలా వెళ్తున్నాం. ఏమవుతుందో ఏంటో. మా చిన్నోడిని ఇదే ఫస్ట్ టైం బయటికి తీసుకురావడం, ఒక విలేజ్ కి వెళ్ళడం, బయట ప్రపంచానికి మా చిన్నోడిని చూపెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం. అంటే ఫోన్లో కాకుండా లైవ్ లో చూడడం. ఇలా వెదర్ చాలా బాగుంది కదా, కానీ బయటికి అసలు వెళ్ళలేము. మొత్తం రోడ్స్ అన్ని ఇలా అయిపోతాయి కదా. మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు. అవ్యూ అవ్యూ బుల్లెట్ బండి రేపు పాట పాడు. మా డాడీ ఫుల్ కామెడీ ఉంటాడు అసలు. ఈ
ఉంటాడు చూడండి, జోవియల్గా ఉంటాడు. మా డాడీ అంటే అందరికి ఫుల్ నచ్చుతాడు, ఎందుకంటే అందరి ఫేస్ లో ఎప్పుడు స్మైల్ తెప్పియాలని చూస్తాడు, అన్ని కుళ్ళు జోకులు వేస్తాడు మా డాడీ. కదా డాడీ? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే. తాడి చెట్లు మేము గౌడ్సు. గ్రీనరీ అంటే ఎంత మందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడు పొలం ఎలా వేస్తారో కూడా తెలియదు నాకు. పొలంలోకి మా డాడీ వాళ్ళు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు, అంత గారభంగా పెంచిండు నన్ను. గ్రేపీ ఒక సాంగ్. అమృతాని కన్నా తీయనంట అమ్మ పాడి జోల పాట పాడు. అమృతాని కన్నా తీయనంట నిండు జాబిలి చూపించి. వద్దా సాంగ్ పాడడం? ఎందుకు? మరేం సాంగ్? చాక్లెట్ వద్దా? ఓకే. అవ్యూ మా చిన్నోడికి ఫుల్ నిద్ర వస్తుంది, ఎలా పడుకుంటాడో ఏమో ఇక అందరిని చూసి. అవ్యూ మంచిగా పాడాలి. మమ్మీ స్కూల్ తీసుకుపోనా మన పిల్లకి? అయ్యో, ఈ 7 minutes లో మన ఊరు కూడా వచ్చేసింది. ఫస్ట్ ఎవరింటికి వెళ్తాం చూద్దాం ఇప్పుడు. వీడియో ఎవరు తీస్తారో. మా అమ్మమ్మ తాతయ్య ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిన్న మనమరాలు ఈ వీడియోని మీ అందరికీ డెడికేట్ చేస్తుంది. ఇంకా మా పెద్ద మామయ్య, ఇంకా మా పెద్ద నాన్న, వి ఆల్ మిస్ యూ. ఇంకా ఈ వీడియో చూస్తూ అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది మా ఇంటి బలగం, మా మమ్మీ వాళ్ళ ఇంటి బలగం. ఇది ఎంత చూడముచ్చటగా ఉన్నారు. అలా జాయింట్ ఫ్యామిలీ, ఎంతో పెద్ద ఫ్యామిలీ. ఇలా ఒకే వీడియోలో చూడడం అందరికీ చాలా నచ్చుతుంది అని కోరుకుంటూ మీ గాయత్రి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయినామని చెప్పినాం కదా. మేము వచ్చినాకనే ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా ఫస్ట్ మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. మా చిన్న మామయ్య పరిచయం చేస్తే అనలేదండి. మా చిన్న మామయ్య అందరికంటే చిన్న మామయ్య, అందరికంటే చిన్న మమ్మీ, మా మమ్మీ ఆడపిల్లలన్నా. ఇంకా మా అత్తమ్మ. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ నేను మా దేవంత్ ఉన్నప్పుడు మా అత్తమ్మ దగ్గరనే ఉండేదాన్ని ఎక్కువ. ఇప్పుడు ఇల్లు మొత్తం చేంజ్ అయింది. మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే మా అత్త మనుషులు కూడా చేంజ్ అయినా అత్తమ్మనే అయిపోతుంది. ఎప్పుడు వచ్చినా కూడా అదే ప్రేమ ఉంటది, కానీ ఎప్పుడు మేము ఎక్కువ కలవం అసలు. ఇంకా ఇంటికి వెళ్దాం రండి. మా మామయ్య వాళ్ళ కూతురు తిను. చిన్నప్పుడు మేము మంచిగా ఆడుకునే వాళ్ళం, మాకు ఫోన్ పెట్టేది. అవన్నీ గుర్తున్నాయి అక్కడికి. మా మామయ్య వాళ్ళ హోమ్ టూర్, వాళ్ళ ఫోటో ఫ్రేమ్ చూపిస్తే అందులోనే ఫ్యామిలీ ఉన్నారు చూడండి. వాళ్ళ కొడుకు, కోడలు, అక్క, అన్నయ్య. తాత అమ్మది ఇల్లు, తర్వాత చిన్న మామయ్య వచ్చింది. మా తాతయ్య మా అమ్మమ్మ. అమ్మమ్మ చనిపోయినప్పుడు వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన. తాతయ్య అమ్మమ్మ అయితే ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టపడితే కానీ ఈ 9 మంది ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం అవుతారు. మీరే చెప్పండి. థ్యాంక్ యూ తాతయ్య అమ్మమ్మ. మీరు ఎప్పుడు మా అందులోనే
మీరు లేకపోయినా సరే మా అందరి కళ్ళల్లో మీరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మా చుట్టే ఉంటారు. ఇంత కష్టపడిన మా తాతయ్య అమ్మమ్మకి మేము ఏమి ఇవ్వలేకపోయాము అని అందరం చాలా చాలా బాధపడతాం. మా మమ్మీ మా పెద్దమ్మలు అయినా సరే మానసికంగా చాలా బాధపడతారు. ఎప్పుడైతే వాళ్ళ ఆరోగ్య సమస్య వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అరే మేము చూసుకోలేకపోయాము అని ఇప్పుడు చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో చూస్తూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నా మాటలు విని బాధపడతారని నాకు తెలుసు. కానీ టైంకి వాళ్ళకే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది అందరికీ. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఖచ్చితంగా. వాసంతి ఇంకా వాళ్ళ కొడుకు హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళందరినీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. వీళ్ళు కూడా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి? ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే నెక్స్ట్ వేరే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. బై సీ యు. ఇప్పుడైతే మా 4వ మామయ్యని అయితే పరిచయం చేస్తున్నాను. వాళ్ళతో వీడియో తీపించలేకపోయాను, ఎందుకంటే వాళ్ళదే గృహప్రవేశం కాబట్టి బిజీగా ఉన్నారు. ఒకరు ఉంటున్నారు, ఒకరు ఉండట్లేదు, అలా వీడియో తీయలేదు. కానీ ఆడబిడ్డలకి అయితే ఓడిబియ్యం కార్యక్రమం అయితే చేశారు. ఆ రోజే నేను వెళ్ళాను. ఇంకా వాళ్ళ పిల్లల ఫొటోస్లో అయితే ఈ రూపంలో పెట్టేస్తున్నాను. ఇంకా రాని వాళ్ళందరివి ఫొటోస్లో పెట్టాను. ఈ ఏజ్లో వాళ్ళందరూ అలా వాళ్ళలో తెలియని ఆనందాన్ని నేను కళ్ళల్లో చూశాను. ఇంకా మా 3rd మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు. మా 2వ మామయ్య, మా 2వ అత్తమ్మ. హాయ్ చెప్పండి. ఎప్పటికీ గుర్తుండాలని ఈ వీడియో తీస్తున్నా. మా 2వ మామయ్య, మా 2వ మామయ్య నేను వెళ్ళేసరికి ఆ కన్నీటి చుక్కల్ని చూడలేకపోయాను, అంత ఆనందపడిపోయారు. ఇంకా మా పెద్ద మామయ్య, మా పెద్ద అత్తమ్మ, వి మిస్ యూ పెద్ద మామయ్య, ఇంకా అత్తమ్మ, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇలా అందరినీ కలిసి ఒకే చోట చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా హ్యాపీగా అనిపిస్తుంది? మీలో ఎంతమందికి ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మా 3 పెద్దమ్మలు 1 2 3 4 అలా మా మమ్మీయే చిన్నది. ఇంకా మా పెద్దమ్మ అందరికంటే పెద్దమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. మా పెద్దనాన్న అయితే చిన్నప్పుడే చనిపోయారు, మా అక్క వాళ్ళ చిన్నప్పుడు. వాళ్ళకి 4 కూతుర్లు. మా 3rd పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా వాళ్ళ పిల్లలు. ఇలా అందరి ఫొటోస్ని అయితే నేను కలెక్ట్ చేసి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఇలా మా 2nd పెద్దమ్మ, పెద్దనాన్న అందరికీ ఒకే అన్నయ్య, మా అన్నయ్య. ఇంకా ఇది మా మమ్మీ ఫ్యామిలీ, అంటే మేము కంప్లీట్లీ 9 మెంబర్స్, 9 కుటుంబాలని నేను ఈ వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఇంకా ఈ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్నప్పటి ఫోటోలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయి. అందరూ ఒకే చోట ఎంత బాగున్నారో కదా, చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అలా. ఇంకా మా చిన్న మామయ్య పెళ్ళిలో ఇది ఈ ఫోటో. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.